ఏమో త్రిష, డాక్టర్స్ అయితే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దాని తర్వాత దేవుడి దయ అంటున్నారు. మధుసూదన్, మధుసూదన్, నేను మళ్ళీ చేస్తాను. దేవుడి దయ అని చెప్పారంటే శ్రీలక్ష్మి ఆల్మోస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్టే. రేపొద్దున అది పైకి పోయిందన్న గుడ్ న్యూస్ వినగానే మన ఫ్రెండ్స్ అందరినీ పబ్బుకి తీసుకెళ్లి మంచి ట్రీట్ ఇస్తాను. వాట్స్ రాంగ్ విత్ యూ తాతయ్య? నేనేం తప్పు చేశానని నన్ను కొడుతున్నారు? తప్పు చేశావు కాబట్టే కొడుతున్నాను. నువ్వు కాలేజీ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు శ్రీలక్ష్మిని తీసుకురాకుండా ఎందుకొచ్చావు? అసలు శ్రీలక్ష్మిని ఒంటరిగా వదిలిపెట్టి రావాలని నీకెందుకు అనిపించింది? తాతయ్య, నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఇంటికి వచ్చేటప్పుడు శ్రీలక్ష్మి కాలేజ్ బయట కనిపించలేదు. వెతికాను, ఫ్రెండ్స్ని అడిగాను, తను ఎవ్వరికీ కనిపించలేదన్నారు. ఇంటికి వచ్చేసిందేమో అని నేను బయలుదేరి వచ్చేశాను. అందులో నా తప్పే ఉంది తాతయ్య. నర్మాయ్, నర్మాయ్, నర్మాయ్. కనిపించలేదంట, వచ్చేశాడంట. తన దగ్గర ఒక ఫోన్ ఉంది కదా. నీకు శ్రీలక్ష్మి కనిపించకపోతే ఒకసారి ఫోన్ చేయాల్సింది. నీతో పాటు శ్రీలక్ష్మిని తీసుకొచ్చేసుంటే ఈ ప్రమాదం జరిగుండేదే కాదు. శ్రీలక్ష్మికి గది పట్టుండేది కాదు. కేవలం నీ నిర్లక్ష్యం వల్లే శ్రీలక్ష్మికి ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఈ విషయం కోటేశ్వరరావు వాళ్ళకి తెలిస్తే ఏం సమాధానం చెప్పాలి? మనం శ్రీలక్ష్మిని కంటికి రెప్పలా చూసుకుంటామనే కదా వాళ్ళ బిడ్డని మన చేతుల్లో పెట్టారు. కనీసం ఒక్కసారైనా ఫోన్ చేసి శ్రీలక్ష్మి ఎలా ఉందని కూడా అడగట్లేదంటే శ్రీలక్ష్మికి మన దగ్గర ఏ లోటు రాదని నమ్ముతున్నారు కాబట్టే అడగట్లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? రే మధుసూదన్, శ్రీలక్ష్మికి ఏం జరిగినా పూర్తి బాధ్యత నీదే. తను క్షేమంగా బయటపడితే సంతోషం, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు.